దేవుని నామమున స్తోత్రములు. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములండి. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. ఈరోజు గుడ్ ఫ్రైడే. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఏకీభవించాము. ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకున్నాము. ఆ తర్వాత మనం యేసే రక్తం చేత కడగబడిన వారమి ఒక పరిశుద్ధమైన అనుభవంలోకి మనం నడిపించబడుతున్నాం. దినదినము మనం విశ్వాసంలో మనం అభివృద్ధి కలుగుతున్నాం. దేవుడు మనకి అట్టి కృపను ఇచ్చారండి. ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మనమందరం కూడా మరణము వరకు నమ్మకంగా ఉందాం. మన యేసయ్య మరణము పొందినంతగా ఆయన శ్రమ పొందెను. ఆయన మన కోసమే ఆయన శ్రమ పొందెను. తండ్రికి లోబడ్డాడు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆ విధంగా ఆయన ఉండి ప్రభుకి తండ్రి చిత్తానికి అప్పచెప్పుకున్నారు. తనను తాను అప్పచెప్పుకొని ఆయన శిలువ మరణం పొందారు. యేసయ్య శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కదా. యేసయ్యని కొట్టారు, హింసించారు, నానా మాటలు అన్నారు, అవమానించారు. కానీ నోరు మాత్రం ఆయన మెదపలేదు, ఒక్క మాట కూడా అనలేదు. అయితే ఒక స్త్రీ వచ్చినప్పుడు ఏడుస్తున్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మలారా ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు? మీకోసం మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేయుడి, దుఃఖించుడి, ప్రార్థన చేసి యాచన చేయండి అని చెప్పాడు. అంటే కుటుంబాలని దేవుడు ఎంత ప్రేమిస్తున్నారో ఆలోచించండి. కుటుంబాన్ని అనేసరికి చాలామంది తృణీకరిస్తారు. ఇప్పుడు రోజుల్లో చూస్తే కుటుంబం ఏమైపోతుందంటే బిడ్డల్ని చంపేస్తున్నారు. రీసెంట్గా ఒక అమ్మాయి ఇంకా డెలివరీ కొంతసేపటికి అయిపోద్దనగా వాడు మనిషా లేకపోతే మృగమా అనిపించింది నాకైతే. మృగం అయితేనే కదా ఇంకొంతసేపట్లో ఆమె డెలివరీ అయిపోద్ది. వాడు అంతకుముందే అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆ అమ్మాయిని వదిలించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. లాస్ట్కి ఇంకా అతని వల్ల కాక ఇంక లాస్ట్కి అతనే చంపేశాడు. ఏమైపోతుంది సమాజం? లోకంలో ప్రజలు ఏమైపోతున్నారు? అందుకే దేవుడు అన్నారు, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి, అంగలార్చండి, ప్రార్థన చేయండి. యేసయ్య చెప్పిన మాటకైనా ప్రజలందరూ తమ కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, యాచించాలి. మీ పిల్లలు ఏమైపోతున్నారు? యవనస్తులు మీతో ఉన్నట్లే ఉంటున్నారు, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, చెడు స్నేహాలకి బానిసలైపోతున్నారు. అది తల్లిదండ్రులు గుర్తించట్లేదు. కారణం ఉదయకాల ప్రార్థన లేదు, బైబిల్ చదవట్లేదు, వ్యక్తిగత ప్రార్థన వలలో లేదు. తల్లిదండ్రుల్లో ఉంటేనే కదా బిడ్డల్లో వచ్చేది, అది లేదు. కాబట్టి అది ఉంటే కుటుంబాలు కాపాడబడతాయండి. ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా కూడా మనము శ్రమ పొందవలసిన వారమే. సుఖం అనేది ఎప్పుడు కలుగుతుందండి? మేరకు గారనే వాళ్ళు ఇక్కడ రోస్ట్ అయితే అక్కడ రెస్ట్ అంట, అక్కడ రెస్ట్ అయితే ఇక్కడ రెస్ట్ అయితే అక్కడ రోస్ట్ అంట. ఏదేమైనా కూడా జనాలు ఏమైపోయారంటే సుఖానికి బాగా అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కొంతమంది, మరి అందరు కాదు, కొంతమంది పరిస్థితులు తినే ఫుడ్ని బట్టి ఏమైపోతున్నారంటే ప్రజలు ఏం చేస్తున్నారో వాళ్ళకే ఒక్కొక్కసారి మైండ్ పనిచేయట్లా, పిచ్చి పిచ్చిగా అయిపోతున్నారు. పరిస్థితులు ఆ విధంగా దారితీస్తుంది. సాతానుడు ఎవరిని మృంగుదునా అని లోకమంతా సంచారం చేస్తుంది, దానిపైన అదే. అయితే దేవుని బిడ్డలైతే అది గ్రహించిన వారే ప్రార్థనలో ఉండండి. మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. తల్లిదండ్రులుగా మీ కొరకు మీరు చేసుకోండి. మీ బిడ్డల్ని ఎలా నడిపించుకోవాలో యేసయ్య దగ్గర అడగండి, జ్ఞానం అడగండి, ప్రభువుని అడగండి. యేసయ్య మన కోసమే ఆయన మరణించింది. ఆయన
మనం ఎక్కడ పాపంలో శాపంలో ఉండి అలాగే మరణిస్తాము అని చెప్పి ఆయన మనందరి కోసం మనం పొందాల్సిన శిక్ష ఆయన భరించాడండి. సిలువలో ఆయన భరించాడు. కాబట్టి మనం ఈ విధంగా మనం చిన్న చిన్న బలహీనతలైన ఏదైనా కూడా వాటిని మనం సహిస్తూ ముందుకు వెళ్తున్నాం. అయితే మరణము వరకు నమ్మకంగా ఉందాం. ఒక అతను చనిపోయాడంట. చనిపోతే అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ఏంటి అని అంటే, అతను చాలా పెద్ద సిలువ పట్టుకొని ఉన్నాడంట. అయ్యా, నేను ఈ సిలువ మొయ్యలేకపోతున్నాను, నేను ఈ సిలువ భరించలేకపోతున్నాను అని అంటున్నాడంట. అయితే నేను కట్ చేస్తానని చెప్పి సిలువని కొంచెం కట్ చేస్తున్నాడంట. అది కొంచెం బాగుంది ఆయనకి. ఇంకా కొంచెం ఎక్కడో భారంగా అనిపిస్తుంది కొంచెం ముందుకెళ్తుందంటే. ఇంకా కొంచెం కట్ చేద్దామని అలా అలా కట్ చేసి చిన్నది చేసేసుకున్నాడు. సరే, సిలువని ఇలా పట్టుకొని చక్కగా ఈజీగా వెళ్ళిపోయాడంట. ఒకరోజు ఆయనకి ఆ కలలోనే ఆయన చనిపోయాడంట. చనిపోతే ఆయన యేసయ్య దగ్గరికి వెళ్దామనే లోపల అందరేమో ఆ సిలువ ఇలా వేసుకొని నడుస్తున్నాడ. ఈయనకి సిలువ వేస్తే ఆ సిలువ వేసినా కూడా వెళ్ళేలాగలేదు. సిలువే లోపల గొయ్యిలో పడేటట్లుంది. ఆయన వెళ్ళాల్సిన దారి లేదు. ఆయనంతటా ఆయనే ఆ సిలువను కట్ చేసుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడంట, ఏమనంటే, బిడ్డ, నువ్వు పొందే శ్రమను చూసి అయ్యో నాకు ఈ శ్రమ వద్దు, ఈ శ్రమ వద్దు, నాకు అదొద్దు ఇదొద్దు అని అనుకోవద్దు. నువ్వు దాన్ని భరించాలి. మన యేసయ్య భరించాడండి. శ్రమలు యందు ఆయన భరించాడు. దేవుని బిడ్డలు హతసాక్షులు అవుతున్నారు. దేవుని బిడ్డలు శ్రమ పొందుతున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళు ఒక ఆయుధముగా దాన్ని ధరించుకున్నారు. ఒకసారి మనం హెబ్రీ పత్రికలోనే మనం చూద్దాం. అది ఒక ఆయుధముగా ఆయన భరించాడండి. నాకు దొరకలేదు, సారీ. ఓకే, దేవుడు అటువంటి శ్రమ అనుభవించారు. ఆయన మన కోసం త్యాగమయ్యారు. అయితే ఆయన లామా లామా సబక్తాని అని చెప్పేసి, నా దేవా నీవేళ నన్ను చెయ్యి విడిచితే, ఒక్క నిమిషంలో ఇంకా ఆయన చెయ్యి విడిచిపెట్టేసిన ఎంత అల్లాడిపోయాడండి. మనము కూడా అంతే. యేసయ్య మనల్ని ఎక్కడ విడిచిపెడతాడని మనము కూడా, వద్దు తండ్రి మమ్మల్ని విడిచిపెట్టద్దు, నువ్వు మమ్మల్ని కాపాడు, మమ్మల్ని పట్టుకో తండ్రి. నేను పట్టుకుంటే నేను వదిలేస్తా, అదే నువ్వు పట్టుకుంటే నేను లోకంలో పడిపోను, శాపంలో పడిపోను, మరణము వరకు నమ్మకంగా ఉంటాను తండ్రి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నువ్వు పట్టుకో, మనుషులు కాదు. మనుషులు పట్టుకుంటే కొద్ది రోజులే. పెళ్ళైన వాళ్ళు కొంతమంది ఏవో ప్రమాణాలు చేస్తారు, అంత అయిపోతుంది. కొద్ది రోజులు అంటే డివోర్స్ అంటారు. డైవర్స్ ఎందుకు అని అంటే, మాకు మిస్అండర్స్టాండింగ్స్. మరి అప్పుడు ప్రమాణం చేసేవే, ఆ ప్రమాణాలు ఏమైపోయినాయి? ప్రజల ముందు ప్రమాణం చేసేవే. అట్లాంటి ప్రమాణాలు మనం చేయకూడదు. దేవునికి మనకి ఎలా ఉండాలంటే, మరణము మనం చనిపోయేంత వరకు కూడా ఆ దేవునిలోనే మనం ఎదగాలి, నమ్మకంగా ఉండాలి. దేవుని కోసం మనం ప్రయాసపడాలండి. ప్రయాసపడడం అంటే విశ్వాసంలో మీరు స్థిరపరచబడండి, విశ్వాస జీవితంలో ఎదగండి. రకరకాల మాటలు క్రైస్తవులను చంపేస్తున్నారు. ఓకే, అవన్నీ జరుగుతాయని ముందుగానే వీళ్ళు గ్రహించారు, అవి జరగబోతాయి అని చెప్పి ఆ ఇదితో వీళ్ళు చెప్తున్నారు. అయితే మనం మాత్రం ధైర్యంగా ఉందాం, మనము విశ్వాసంలో స్థిరపరచబడదాం. ఇప్పటి నుంచే మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం, మీ హస్బెండ్స్ బయటికి వెళ్ళినప్పుడు వారు వచ్చేంత వరకు కూడా మీరు ప్రార్థనలో గడపండి. మీ పిల్లలు బయటికి వెళ్ళి వచ్చేంత వరకు ప్రార్థనలో గడపండి. తండ్రులారా మీ పిల్లలకి కోపం రేపకండి. తల్లులారా మీ భర్తలకు లోబడండి. యేసయ్య చెప్పిన ఇదే. పిల్లలారా మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి, వాళ్ళని ప్రేమించండి. ఇంతే ఇంక మనం చేయాల్సింది. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి. యేసయ్య చెప్పిన మాటలు అయ్యానండి. ఆయన దహన బలులు వీటన్నిటికన్నా నీ ప్రాణ ఆత్మ శరీరం నేను కోరుకున్నాను. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే విజ్ఞాపన ఆయన ఆలకిస్తాడు. మన యేసయ్య అందుకే ఆయన మరణించాడు కదా,
ఒక్కసారిగా దేవాలయం తెర చినిగిందండి. అప్పటి వరకు మనకి ప్రభువుకి అడ్డుగా ఉన్న తెర ఏమైందంటే రెండుగా చీల్చబడింది. మనమందరం ఆయనతో ఇలా ముఖాముఖిగా దేవుణ్ణి దర్శిస్తున్నాం. దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం. దేవుడు మనకిచ్చిన అవకాశం. ఎంత కృప మనకి దేవుడు దయచేశాడు. చాలామంది అంటారు ఆహ్, హ్మ్. ఈ ఈ రాజకీయ నాయకులు వాళ్ళు స్త్రీలకి ఇంతకుముందు బంధకాలు ఉండేవి. నిజమే ఉన్నాయి. అవి లేకుండా ఏం లేవు. ఇప్పటికీ కొంతమందికి అయి అనుభవిస్తున్నారనుకో. అంటే దేవుడు అప్పుడే స్వేచ్ఛ ఇచ్చారు స్త్రీలకి. సమరయ స్త్రీ బావి దగ్గర యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడి ఆమె ద్వారా సువార్త ప్రకటించబడింది. అందరూ ఇంకొక ఆమె పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆమె మీద రాయి వేయాలని చూశారు. ప్రభువు ఆమెను కాపాడుకున్నాడు. ఇంకొక ఆమె వచ్చి గబగబా ఆయన కాళ్ళు కడిగి చేస్తుంటే ఆమె నా భూస్థాపనకి చేస్తున్నాను. ఒక మాట పడనీయకుండా వాళ్ళ మీద ఆయన వాళ్ళని కాపాడుకుంటూ ప్రేమిస్తూ వచ్చారు. స్త్రీలారా, మనం ఎప్పుడు కూడా అధైర్యం చెందొద్దు. మేము ఆడోళ్ళమి, మేము చేయలేము, మేము దేనికైనా మేము ఇంటి కుందేలు అని అనుకోవద్దు. ప్రార్థన చేసే ఆయుధం మీ చేతిలోనే ఉంది. మీరు బలమైన స్త్రీలండి. మనం బలమైన స్త్రీలమే. మనం ప్రార్థన చేస్తే చాలు ఆ కుటుంబానికి క్షేమం కలుగుతుంది, సంఘాలకు క్షేమం కలుగుతాయి. మనం పెద్ద పెద్ద స్టేజీలకి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. మనం కింద కూర్చొని స్తోత్రాలు చెప్పినా చాలు. దేవుడు మన క్రైస్తవులందరికీ క్షేమం కలుగుతుంది. మన ప్రార్థనలే క్రైస్తవులకి, సేవకులకి, దేశానికి దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తారు. ఓకే, ఈరోజు నేను కూడా వాక్యం చెప్పగలిగాను. అయితే నేను వాక్యం కన్నా ఈ విషయమే ఎత్తాను. ఆ తర్వాత నేను చెప్పగలిగాను. నా ఇద్దరు సిస్టర్స్ కూడా వాళ్ళు యేసయ్య రక్తం